సంబరాలు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంగా కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటారు. ప్రజలు చేసుకోవట్లేదు సంబరాలు. ప్రజలు చేసుకుంటే పరిపాలన బాగా చేస్తున్నట్టు. కానీ ప్రజలు చేయట్లేదు కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు. 2 సంవత్సరాలు పూర్తయినందుకు రేవంత్ రెడ్డి అనుచరులు చేసుకుంటున్నారు. పేద ప్రజలు ఎక్కడ చేసుకోవట్లేదు. పేద ప్రజలు బాధలు భరించలేక ప్రతి కలెక్టర్ ఆఫీస్లో మీరు చూడండి లైన్లు కట్టుకున్నారు. ప్రజాపాలన అని చెప్తున్నారు. ప్రజాపాలన ఎక్కడ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది? నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చావు. ఎన్నికలకు ముందు ఏ వాగ్దానాలు చేశావో ఆ వాగ్దానాలు ఇంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కోరికలు కోరుకోవట్లేదు. నువ్వు ఏ వాగ్దానాలు చేశావో ఆ వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయమంటున్నావు. బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. దొంగలు చూస్తాను చెప్తున్నావు. నువ్వే అంటే ఒక సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఇంత దిగజారి మాట్లాడడం అంటే ఇంతకంటే దారుణం ఇంకోట్లేదు. ఎందుకంటే నువ్వే ఒక దొంగలా కనిపించే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వెంటనే నువ్వు ఏదైతే వాగ్దానాలు ఇచ్చావో నువ్వు వృధా ఖర్చులు మానేయి. వృధా ఖర్చుల వల్ల ప్రజలకు ఉపయోగం ఏం లేదు. కాబట్టి నువ్వు పేద ప్రజలు ఇప్పటికే నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి. అనేక ధరలు పెరుగుతూ వాళ్ళు భరించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పింఛన్లు ఇచ్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అది భిక్షం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి వెంటనే నువ్వు ఆ పింఛన్లు 6,000 రూపాయలు అట్లాగే 4,000 రూపాయల పింఛన్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను.